బీసీ రిజర్వేషన్ పై ఉత్కంఠ, ప్రారంభం కాని ఇంటింటి సర్వే, రాజకీయ వెనుకబాటుతనంపై అధ్యయనం చేయని బీసీ కమిషన్. మరోవైపు ఓటర్ల జాబితాపై స్టేట్ ఈసీ కసరత్తు, బీసీలకు 42 రిజర్వేషన్ పై కాంగ్రెస్ హామీ, కొత్త కమిషన్ నిర్ణయంపైనే ఆశలన్నీ. బీసీ రిజర్వేషన్ పై ఉత్కంఠత కొనసాగుతుంది. వీలైనంత ఉత్కంఠత లేదు, ఏ పాడు లేదు, వీడు నమ్మిచ్చే వార్త ఇది. ఉత్కంఠత లేదు, ఏది లేదు, ఎక్కడో అక్కడనే ఉన్నాడు. వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని భావించిన సీఎం రేవంత్ నెల రోజుల క్రితమే సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో ఏ ఫార్ములాను ప్రభుత్వం అమలు చేస్తుందన్న సందేహం నెలకొన్నది. బీసీ రిజర్వేషన్ ఫార్ములాను ఫైనల్ చేయవలసిన స్టేట్ బీసీ కమిషన్ పదవి కాలం నేటితో పూర్తి కానుంది. 3 ఏళ్లుగా పనిచేసిన బీసీ కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న రిజర్వేషన్ ఫార్ములాలపై అధ్యయనం చేసింది. కానీ గడువు ముగిసిపోవడంతో కొత్త కమిషన్ ఏర్పాటు అయ్యాక అంశాలను అవగాహన చేసుకుని పని మొదలు పెట్టేందుకు సమయం పట్టే ఛాన్స్ ఉన్నది. అయిపోయా, ఇంకా టైం పడుతుందట. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు, ఇవి స్థానిక సంస్థలు. అసలు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎంత ఉన్నాయి అంటే 23% ఉన్నది. ప్రస్తుతం బీసీలకు 23% ఉన్నది. మన బీసీ మిత్రులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్. దీన్ని 42కు పెంచాలనేది ప్రస్తుతం మన బీసీల డిమాండ్. సరే, మరి 42 వీళ్ళే ఇచ్చిండ్రు, 42కు పెంచుతాం మేమని హామీ వీళ్ళే ఇచ్చిండ్రు. ఇగో అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న లొల్లి. వీళ్ళు ఏమి ఇచ్చిండ్రు ఇలా బీసీ సంక్షేమం కింద అంటే, బీసీ సంక్షేమం ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఇవి సాధ్యమయ్యే హామీలేనా కాదా, ఇవి సాధ్యం కాకపోతే బీసీ సోదరులు ఏ విధంగా కొట్లాడాలి, అది ముఖ్యం. ఇవి ఎట్టి పరిస్థితుల్లో అమలు కావు. కానీ దీని మీద కూడా బీసీ నాయకులు బీసీ నాదంతో డైవర్ట్ చేస్తాను బీసీలను బిచ్చమెత్తుకొని బతుకమని. నేను మంచిగా వివరిస్తా, వినండి. ఫస్ట్ పాయింట్, బీసీ సంక్షేమం. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్లు పెంచాలి. 6 నెలల్లోపే పెంచుతామని చెప్పింది. ఇది ఎవరిచ్చింది? ఇది కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో. 6 నెలలు గడిచి 9 నెలలు అయినాయి. విఫలమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫస్ట్ దాంట్లోనే విఫలమైపోయింది. బీసీ కమిషన్ ఏర్పాటు చేయలేదు, కులగణన జరగలేదు, నివేదిక ఇవ్వలేదు. ఈ 6 నెలల్లో ఇక్కడ ఫ్లాప్ అయిపోయింది. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుండి 42కు పెంపు. 42కు పెంచాలి, 23 నుండి అంటాను. ఏది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అది జరగదు. వీళ్ళు ఏమంటారట, 23 ఉన్నది కానీ 19 ఇస్తాం, 19% ఇస్తాం, ఉన్న 23 కూడా ఇవ్వడాట, 19% ఇస్తాడట రేవంత్ రెడ్డి. అది ఇక దాన్ని 42కు పెంచాలని ఇప్పుడు మన మిత్రుడు సంజయ్ అక్కడ ఆమరణ నిరాదీక్ష పట్టిండు. ఇక పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాధాన్యం. అంత ప్రాధాన్యత ఇస్తామని చెప్తాను. ఏది పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలలో. ఇది కాని ముచ్చట. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ. ఇగో ఇది అసలు పాయింట్. ఉపవర్గీకరణ అంటే ఏంటిది? ఇది బీసీలో ఎంబీసీ అని ఉన్నది. ఎంబీసీ, బీసీ. మల్లిగాడు డ్రామా కట్టిండు కదా బీసీలని. మరి ఎంబీసీల గురించి మాట్లాడతలేడు వాడు. ఎంబీసీలు అంటే ఏంటిది? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. బీసీలో మరింతగా వెనుకబడ్డ క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీలో ఎట్లయితే ఉపవర్గీకరణ అంటారు కదా, ఈ ఎంబీసీకి సంబంధించి మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, ఇట్లా చిన్న క్యాస్ట్లు ఉన్నాయి అనేకం. అసలు అంతే వాళ్ళు దొబ్బకపోతాను. అసలు అంటే మొత్తం ఇలా మల్లిగాని కథ చెప్తా కానీ జరా చాలా పెద్ద టాపిక్ మల్లిగాంది. వీళ్ళు ఒక క్యాస్టే దంచకపోతుంది. నేను మళ్ళీ చెప్తాను. బీసీలో ఒక క్యాస్ట్ ఉన్నది. బీసీలో ఒక క్యాస్ట్ మొత్తం బీసీలో ఉన్న అందరి అవకాశాలను దంచకపోతాను. ఇప్పుడు ఎస్సీలలో మాలవారు మిగతా ఎస్సీల అవకాశాలని దొబ్బి తింటానని మందకృష్ణ పోరాటం చేస్తాను కదా, ఆ గా పోరాటం బీసీలలో కావాలి ముందు. వీళ్ళు మభ్య పెడతాను, ఈ దొంగలు మల్లిగాడు మభ్య పెడతాను, అది చెప్తలేడు. కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్గా ఉన్న బీసీలకు ఉపవర్గీకరణ.
ఆ? ఇక ప్రభుత్వానికి సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లో బీసీలకు 42% ఇవ్వాలి అని. ఇదేంది? సివిల్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగులు కట్టే దాంట్లో కావచ్చు, వాటిని మెయింటెనెన్స్ చేయడానికి ఇచ్చే కాంట్రాక్ట్లో కావచ్చు, ఏమంటారు 42% వాటా. సేమ్ రాజకీయాల్లో 42% వాటా, అదే విధంగా ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కూడా 42% అంటారు. అంటే 100 రూపాయల సివిల్ మొదలు పెడితే దీంట్లో 42 రూపాయలకు సంబంధించిన కాంట్రాక్టు బీసీలకే ఇవ్వాలి, వాటి మెయింటెనెన్స్ కూడా 42 బీసీలకే ఇవ్వాలి అంటాను. బాగుంది. బీసీ సప్లాన్ కోసం తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ చేయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే గారు సప్లాన్ కోరిన్లా. ఇప్పుడు చెప్తాను బీసీలకు, మీరు ఇల్లో ఉన్న హామీలు ఏవి కూడా సాధ్యం కానివి, వీటికి బడ్జెట్ సరిపోదు. పైగా ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే గారినే బదనం చేసే సప్లాన్ తీసుకొస్తాను ఈ దొంగలు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు గులాంగిరి అని ఒక బుక్ రాసింది. గులాంగిరి. ఈ గులాంగిరి అనే బుక్ చదవండి, మీకు రాజకీయమే అర్థం కాదు, మీరు ఎవరి మీద పోరాడాలో కూడా అర్థం కాదు. అది పోరాడడం తెలియనప్పుడు నువ్వు నిరాహార దీక్షలు చేస్తేంది, నువ్వు నిరసనలు చేస్తేంది, నువ్వు ధర్నాలు చేస్తేంది. ఈ బుక్లో ఉన్న సిద్ధాంతమే నీకు వంట పట్టకపోయా మల్లిగానికి కావచ్చు, లేకపోతే ఇప్పుడు అడిగేటోళ్ళకి కావచ్చు. గులాంగిరి అంటే అర్థమవుతుందిగా ఎవరికి గులాంలు ఉన్నారు. మల్లిగాడేమో కాంగ్రెస్ నుండి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు వాడు, నేను బిచ్చమట్టుకోవాలంటాడు. అరే నువ్వు కాదురా కోదండరాం కాళ్ళు పట్టుకున్నది, నువ్వు కాదురా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సారీ చెప్పింది, ఏ బీసీని నమ్మిస్తానవరా నువ్వు భోషుడికే. నీ భాగవతం చెప్తా బిడ్డకి. ఇప్పుడు ఈ బీసీ సంబంధించి ఇదంతా వివరిస్తా కానీ మళ్ళీ మభ్య పెట్టి మళ్ళీ ఏదో చేయాలని చూస్తాను వాడు. కాబట్టి జ్యోతిరావు పూలే గారు ఎక్కడ కూడా ఈ మనువాదానికి కట్టుబడి ఉండమని చెప్పలేదు. ఈ మనువాదాన్ని బద్దలగొట్టి మన రాజ్యం తెచ్చుకోర్రా అని చెప్పిండు. వీళ్ళేం చెప్తాను, మనువాదుల దగ్గరికి పోయి బిచ్చం పట్టుకొని అడుక్కుందామని చూస్తాను. కాబట్టి అసలు జ్యోతిరావు పూలే గారి పేరే సబ్ ప్లాన్కు పెట్టడం తప్పు. పైగా మొదటి అసెంబ్లీ సెషన్లోనే అంటే అది అయిపోయింది. 2 అసెంబ్లీ సెషన్స్ అయిపోయినాయి, అది కాలే. ఇంకేమంటాడు, బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇవ్వాలట. ఎంతసేపు అడుక్కునే పద్ధతిలో కనబడతలేదు ఇది. మేము ఇస్తాం రా అని చెప్తాను కాంగ్రెస్ పార్టీ. ఇక ఇది రాలే. ఏడాది అంటే ఇక 4 నెలలు అయితే 7 అవుతాయి. ఏడాదిలో వీళ్ళకి వచ్చింది 9,000 కోట్లే. 9,000 కోట్లే 20,000 కోట్లు కావాలంటాను. ఇక ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ కావాలంటారు. ఎవరు? బీసీలో ఉన్న చిన్న కులాలు, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, మంగలి, చాకలి, వడ్డేరా, చిన్న కులాలు. పాపం అసలు ఈ కులాలలో ఎమ్మెల్యేలే లేరు. మంగళోళ్ళ నుండి ఎమ్మెల్యే లేరు, కుమ్మలోళ్ళ నుండి ఎమ్మెల్యే లేరు, కమ్మరోళ్ళ నుండి ఎమ్మెల్యే లేడు, వడ్రంగి నుండి ఎమ్మెల్యే లేడు, విశ్వకర్మల నుండి ఎమ్మెల్యే లేడు, వడ్రేవుల నుండి ఎమ్మెల్యే లేడు, ఇట్లా ఎమ్మెల్యేలు లేరు. చాలా 140 కులాలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే. వాళ్ళకి సంబంధించి ఒక మంత్రే ఇస్తామని చెప్పింది. మరి ఏదిరా ఇడియట్ ఫెలో కాంగ్రెస్ కూడా 9 నెలలు అవుతుంది, విద్యాశాఖకే లేకపాయే, హోంమంత్రి లేకపాయే, ఇంకా నువ్వు ఎంబీసీ కులాలకు సంక్షేమ మంత్రి శాఖ ఇస్తావా? అది ఫెయిల్. అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్ అయిపోయా. ఇచ్చిన వాళ్ళంతా రెడ్డిలకి ఇచ్చి ఇంకేడున్నాయి. ఆ బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచికత్తు లేని వడ్డీ రుణాలు. 10 లక్షలు ఇస్తారట వ్యాపారాలు పెట్టుకుంటే. ఏది మరి? ఇంకేమంటాడు, చిరు వ్యాపారాలు నిర్వహించేందుకు ఉన్నత విద్య కోసం, చిరు వ్యాపారాలకు ఉన్నత విద్య కోసం రెండింటికి కలిపి 10 లక్షలు ఇస్తాం. చిరు ఉద్యోగాలు పెట్టుకునే వాళ్ళకి 10 లక్షలు, ఉన్నత విద్య అభ్యసించే వాళ్ళకు 10 లక్షలు. పొంతన లేని హామీలు ఇచ్చింది దొంగలు. అలా పూచికత్తే అవసరం లేదట. ఏది పేపర్ ఇస్తేనే ఏదన్నా ఆస్తులు కుదబెడితే లోన్లు ఇస్తానంటారుగా బ్యాంకులల్లా. పూచికత్తే అవసరం లేదట, బాండ్ పేపర్ అవసరం లేదట, పేపర్ అవసరం లేదట, వచ్చిగా వచ్చి పెడితే అయిపోతుందట. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు. చూసిలా
బీసీల కోసమే ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్లు ఆట, బీసీల కోసమే ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఆట, బీసీల కోసమే లైబ్రరీలు ఆట, బీసీల కోసమే క్యాంటీన్లు ఆట. దీనికి ఏంటిది, జయశంకర్ సార్ పేరుతోటి ఐక్యత భవనాలు కడతారట. ఇవన్నీ అవుతాయి చూడుర్రి. ఇక మళ్ళీ ఇక్కడనే ఐక్యత భవనాలు అన్నాడు, మళ్ళీ కిందనే బీసీ ఐక్యత భవనాల్లో జిల్లా సంక్షేమ కార్యాలయాలు. ఏం చెప్పదలుచుకున్నారా కాంగ్రెస్ చూడను. దీన్ని మన ఎడ్డి బీసీలు ఎట్లా నమ్మిలో నాకు అర్థమవుతుంది. ఇదంతా చదవలే, ఇదంతా చదివి వినిపెడతలేడు కూడా. మళ్ళీ కాదే బీసీ నాయకులు ఇప్పుడు అక్కడ ఉన్న సంజయ్ మిత్రుడు ఉన్నాడు కదా, ఆయన కూడా నిరాహార దీక్ష పట్టిండు. ఒక పైన దానికే పట్టిండు ఆయన. అది అయ్యేది కాదు, సచ్చేది కాదు, దానికి పట్టిండు. పైగా ఇవన్నీ చదవలే వాళ్ళు. ఇక ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో కొత్త డిగ్రీ కళాశాల. ప్రతి మండలానికి అంటాడు. అయ్యా ప్రతి మండలానికి గురుకుల్, బీసీల కోసం గురుకుల అంటాడు, నవోదయ స్థాయిలో స్కూల్ అంటాడు. మళ్ళా పైగా జనరల్ హామీలలో ఏమన్నాడు, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు. అది ఎప్పుడు కట్టాలి, ఇది ఎప్పుడు కట్టాలి అంటే చూడు మనల్ని ఎంత ఎడ్జిగొర్రెలని చేసిండో ఈ లంగలు. ఇక 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్. అరే నువ్వు ఇక్కడ విద్యాలయాలు కడతానంటివి, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకురా అంటే దీన్ని పైదాన్ని ఎగొట్టడానికి మళ్ళీ ఇక్కడ కిందోటి. మాకు ఇంటర్నేషనల్ స్కూలే కడతీవి, మాకు నవోదయ స్థాయిలో స్కూలే కడతీవి, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు మాకు ఉచితంగా విద్య అందించడాక? దేనికి పొంతన లేని ఇచ్చిండు బీసీలను మోసం చేశానికి. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపులు. ఏడా మరి 9 నెలల్లో ఎన్ని పెట్టా చెప్పు. మరి మండలానికి 50 ఆట, మండలానికి 50 అంటాడు. ఏది గీత కార్మికులు మరియు చేనేత కార్మికులు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ అర్హత వయసునే మిగతా అన్ని చేతి వృత్తుల వారికి చేపట్టే వర్తింపు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సాయం. నువ్వు ఎవర్రా సాయం చేయడానికి? మా బీసీలు తెలంగాణలో 62% ఉన్నారని లెక్కలు ఉన్నాయి. ఈ 62% ఓట్లు తీసుకపోయి బీజేపీకి ఎత్తారు, లేదా కాంగ్రెస్కి ఎత్తారు, లేదా బీఆర్ఎస్కి ఎత్తారు. ఇక మన పార్టీ అయినా ఏది ఎస్సీ బీసీ ఎస్టీల పార్టీ అయినా బీఎస్పీని పొందబెట్టిండ్రు, ఇక డిఎస్పీని పొందబెట్టిండ్రు. ఇక మన పార్టీగా ఉన్న ఇంకోటి ఏంటిది, అది ఇంకో పార్టీ ఏదో ఉన్నది కదా, చంద్రశేఖర్ ఆజాద్ గారు పెట్టిండ్రు మొన్న కొత్తగా. ఇవి మన పార్టీలు. ఈ పార్టీలు మనవి, ఇవి ఆధిపత్య కులాలే. ఈ ఓట్లు ఇటు పోవాలి, కానీ ఈ ఓట్లు ఇక్కడికి వచ్చినాయి. ఈ ఓట్లు ఇటు టర్న్ అయితే పాలకులం అవుతాం, మనం ఇచ్చే స్థితిలో ఉంటాం. ఈ ఓట్లు ఇటు టర్న్ అయినాయి కాబట్టి బిచ్చగాళ్ళమైనా అడుక్కుంటాను. నేనేమన్నా బీఆర్ఎస్ పార్టీ నచ్చకపోతే ఒక డిఎస్పి పార్టీకి అండి, ఈయన విశారదన్ మహారాజు అని చెప్పిన. విశారదన్ మహారాజు గత 12 సంవత్సరాలుగా ఎస్సీ బీసీ ఎస్టీ నినాదంతో మన రాష్ట్రానికి సంబంధించి ధర్మ సమాజ్ పార్టీ అని పెట్టిండు. మీకు నచ్చకపోతే ఏది ప్రాంతీయవాదం, బీఆర్ఎస్ ప్రాంతీయవాదం మీకు నచ్చకపోతే బహుజనవాదమైన ధర్మ సమాజ్ పార్టీకి మీరు ఓట్లేయాలి కదా, వేయలే. ఇక వాడు ఏం హామీలు ఇచ్చిండో కూడా కనీసం సోయి లేకుండా ఇప్పుడు మళ్ళా మల్లిగాడు, అరే నీకు దమ్ముంటే రాజీనామా చేసి బీసీల కోసం కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీలు నెరవేర్చలేదు కాబట్టి రాజీనామా చేస్తాను ఇప్పుడు చేయి. కానీ వాడు ఇప్పుడు చేయడు. ఏం చెప్తాడు తెలుసా, లాస్ట్ 3 నెలలకు ఉన్నాయనగా బీసీలకు అన్యాయం జరిగిందని రాజీనామా చేస్తాడు. ఇది నేను చెప్తానా, మీరు ఇనుర్రి. వాడు ఎందుకు ఇప్పుడు ఆ నినాదం ఎత్తుకున్నాడో కూడా తర్వాత చెప్తా. ఇక ఇది చాలా పెద్ద ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అద్దు, కానీ తర్వాత చెప్తా. కాబట్టి బీసీ మిత్రులారా, మల్లిగాన్ని కావచ్చు, మల్లిగాన్ని లాంటి లంగలను కావచ్చు, లంగనం కావచ్చు, మీరు నమ్మితే అక్క తింటారు. బీసీలందరూ ఒక కేటగిరీ కిందికి రారు. ఎస్సీలలో ఏ విధంగా అయితే మందకృష్ణ చెప్పినట్టు అసమానతలు ఉండి ఒక వర్గమే మొత్తం దోసుకపోతుంది అన్నట్టు బీసీ నినాదంతో కూడా అదే ప్రమాదం ఉండబోతుంది. కాబట్టి సపరేట్గా బీసీ నినాదం ఎత్తుకుంటే ఆగమైపోతాం.
బహుజనవాదంతో అన్ని లెక్కలు బయటపడతాయి. కాంచీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో సాకలొల్లను, మంగళొల్లను, కుమ్మరొల్లను, కమ్మరొల్లను, చెమర్లను, మహర్లను, రెల్లీలను పోగేసి అక్కడ రాజ్యం తీసుకొచ్చాను. వీడేం చెప్తాను మల్లిగాడు సపరేటంగా బీసీ నినాదం అంటాడు. బీసీలు అటు పైన ఉండకపోయే, దళితుల్లాగా కింద ఉండకపోయా, మధ్యస్థంగా ఉండే. వాళ్ళ వాదం ఏంది వాడు చెప్పాడు. వాంది పూట గడవని వాదం, పూట గడిపే వాదం వాంది. మరి బీసీలు ఎత్తుకోవాల్సిన నినాదం ఏంది? అటు బ్రాహ్మణవాదాన్ని ఎత్తుకోవాలా, ఇటు దళితవాదాన్ని ఎత్తుకోవాలా? దళితవాదాన్ని, బహుజనవాదాన్ని ఎత్తుకోవాలి. అటు కాకుండా ఇటు కాకుండా నాశనం చేసేది బీసీల్లో మల్లిగాన్ లాంటి తలతిక్క వేదవాలే. ఒక గమ్యము, ఒక దారి, ఒక లక్ష్యము, ఒక సిద్ధాంతం లేని ఆ విధవనే ఆగం చేసేది. కాబట్టి మరొకసారి చెప్తున్నాం జాగ్రత్తగా ఉండండి. బీసీ నినాదం అనే ప్రతి వ్యక్తి దగ్గర జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు వెనక మంగళూరులో, సాకలోల్లో, కుమ్మరోల్లో, కమ్మరోల్లో పోతిరా ఆంఫట్ అయిపోతారు. నేను మరొకసారి దానికి సంబంధించి మళ్ళీ కానీ కుట్ర ఏమున్నది, అసలు ఎందుకు ఈ మధ్య అది అంటాండు అనేది నేను ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ వేసి చెప్తా.